వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అప్రాజిత. నేను ప్రస్తుతానికి మనాలిలో ఉన్న మంచుకొండల్లో ఉన్నాను. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారో. ఫుల్ వ్యూ అంతా చాలా స్నో యాక్టివిటీస్ అండ్ అడ్వెంచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మేమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఎంత ప్రైజింగ్ అండ్ ఏది చేస్తే మీరు ఎక్కువ ఫన్ ఎంజాయ్ చేస్తారో అవన్నీ డీటెయిల్ గా చెప్తాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో గెట్ ఇన్ టు ద వీడియో. బాబు గెట్ అప్ గెట్ అప్. ఏయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నైట్ బాగా నిద్ర పట్టిందా? నేను పడుకోలేదు, ఎందుకంటే నా పిల్లో అక్కడ పడిపోయింది. మళ్ళీ తీసుకోలేక నిద్ర పట్టలేదు. అలాగే స్నో మౌంటైన్స్ ఎప్పుడు వెళ్ళి ఆడుకుంటాను కానీ నిద్ర పట్టలేదు. లేకండి మరి రెడీ అవుదాం. గుడ్ మార్నింగ్ అండి. నైట్ అయితే చక్కగా పడుకున్నాము మేము. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. సో ఈరోజు మళ్ళీ మేము వేరే ప్లేసెస్ చూడాలి కదా. సో అందుకు కొంచెం తొందరగా లేసామన్నమాట రెడీ అవ్వడానికి. అయితే ఒకసారి అక్కడికి వెళ్ళక ముందు మీకు ఒకసారి ఇప్పుడు ప్రస్తుతానికి బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఒకసారి రండి. మీకు ఆ సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆ రివర్ ఫ్లో అయ్యే సౌండ్ అలా గస్ట్ సౌండ్ వస్తుందండి కంటిన్యూస్ గా. అసలు ఒకసారి ఆ స్నో మౌంటైన్స్ చూడండి. ప్లస్ మేము ఉన్న వెనకాతలు కూడా, అంటే మీకు కెమెరాలో క్లియర్ గా కనిపించదు కానీ వెనకాతలు అంతా అదే స్నో మౌంటైన్. సో మాకైతే మంచి కాటేజ్ దొరికిందండి. సో ప్రాబ్లం ఏంటంటే మనాలిని ఇదివరకు మనాలిగా ఉంచలేదు. నాకు చాలా మంది చెప్పడం ఏంటంటే రిసార్ట్స్ కట్టడానికి చెట్లన్నీ నరికేశారు, కొండలన్నీ నరికేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక న్యాచురల్ గా ఉండేదాన్ని అంతటినీ మార్చేశారు. ఒక రకంగా మనకు సిటీల్లో బాగా రద్దీ ప్రాంతాలు ఎలా ఉంటాయో గందరగోళంగా చెత్త చెదారంగా అలాగే ఉంది మనాలి. దానివల్ల ఏమైందంటే టెంపరేచర్స్ పెరిగిపోయి స్నోఫాల్ అవ్వట్లేదు, ఆ బ్యూటీ పోయింది. సో బ్యూటీ పోవడం వల్ల ఎక్కడ హోటల్ రిసార్ట్ చూసినా ఏంటిది మనాలి వచ్చి ఎక్కడ మనాలి వచ్చినట్లు లేదే అని అనిపించేలాగా అనిపించింది. సో కష్టపడ్డాము, తిరిగాము. ఇలా తిరగరు చాలా మంది. మా డ్రైవర్ కూడా విసిగిపోయాడు, ఏట్రా బాబు వీళ్ళకి ఏమీ నచ్చట్లేదు అన్నట్టు. సో కానీ తిరిగి తిరిగి ప్రతి హోటల్కి ప్రతి కాటేజ్కి వెళ్ళి రూమ్స్ చూసుకొని ఫైనల్గా ఇంకా తిరగలేక దీంతో సాటిస్ఫై అయ్యి నచ్చి ఇక్కడ ఉన్నామండి. బ్యూటిఫుల్ లొకేషన్. అంటే మా మట్టికే మా కాటేజ్ ఎదురుగానేమో ఒక పెద్ద పర్వతం, దాని ముందు ఏ రివర్ ఇది? బియాస్ రివర్. అలాగే పర్టికులర్ గా ఈ ఎక్కడికి వస్తాం కదా, ఎక్కడికి మనాలి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంటది కదా, యువతల నుంచి అవతల దాటే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ చాలా అందంగా ఉంటది. మా ఫోటో షూట్ కోసం అది. ఇంక ఇక్కడి నుంచి చూస్తే మా వెనకాల స్నో మౌంటైన్స్, ఇటుపక్క స్నో మౌంటైన్స్, ఇటుపక్క కూడా ఇప్పుడు ఇంకా మంచు, అది అదంతా స్నో ఉంటది.
సో ఇలాగ ఇంక ఇక్కడి నుంచి స్టార్టింగ్ అండి. మీకు షూలు ఏమంటారు డ్రెస్సెస్ డ్రెస్సెస్ అన్ని అద్దెకి ఇవ్వడం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే అండ్ ఇప్పుడు వ్యాన్ వెళ్తుంది, అదే సొలాంగ్ వ్యాలీకి వెళ్ళే రోడ్. ఇదిగోండి ఇంక ఇలాగ సొలంగ్ వ్యాలీకి వెళ్ళిపోతాం. అంటే మంచు ఇది కూడా ఏంటది రోహతాంగ్ పాస్ కూడా ఇటే అన్ని ఇటే. కాబట్టి అవుట్స్కర్ట్స్ లో ఉన్నాము. దీని ఫుల్ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది, కాటేజ్ ఫుల్ వీడియో. సో ఈ ఏరియాలో తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రశాంతంగా ఏదో టూర్కి వచ్చామని రిలాక్స్. లేకపోతే మీ ఊర్లోనే ఉన్నట్టు ఉంటది అక్కడ తీసుకుంటే. ఆ మాల్ రోడ్ దగ్గర అక్కడ తీసుకుంటే మన ఊర్లోనే ఉన్నామా అనే ఫీలింగ్ లో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా హిమాలయాస్ బైక్ షూటింగ్ తీసారు. టీ చేసుకుంటున్నామండి, రెడీ అవుతుంది చూడండి. ఇక్కడ ఎందుకు పెట్టాము అని అంటే నైట్ కిచెన్ లో చేస్తే లోడ్ ఎక్కువైపోయి ట్రిప్ అయిపోయాయి అనమాట. కొన్ని లైట్స్ అని ఎందుకు అంటే ఈ భోజనం చేస్తున్నప్పుడు భోజనం దగ్గరే ఫ్రిడ్జ్, ఓవెన్, ఇండక్షన్ స్టవ్స్, 2 హీటర్లు అన్ని ఒకే దాంట్లో పెట్టేసాం. ట్రిప్ అయిపోయి కాలిపోయింది, అందుకని ఇక్కడ చేసుకుంటున్నాము. హాట్ టీ అండి. మేము ఏం చేసామంటే ఇక్కడ టీ కానీ కాఫీ కానీ, కాఫీ అయితే 80 రూపీస్ తీసుకుంటున్నారు, టీ అయితే 30 అలా తీసుకున్నారు. బాగానే ఉంది, కానీ ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేయడం అని నిన్న టీ పౌడర్, మిల్క్ కొనుక్కున్నాము. ఇక్కడైతే కొంచెం అంత స్ట్రాంగ్గా ఉండట్లేదు. చాలా బాగుంది టీ. తాజ్ మహల్ కాదు, ఈ కలర్ రావట్లేదు. హార్లిక్స్ లో ఉంటుంది కలర్. మైలో టేస్ట్ వస్తుంది టీ. చాలా బాగుంది, చాలా అవసరం. ఏం చేస్తున్నారు? సో కిచెన్ లో చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకనే ఇక్కడ చేసుకుంటున్నాం. మామూలు బ్రేక్ఫాస్ట్ బయట కొంటే ఎంత? ఉట్టి మ్యాగీ ఒకటి, మ్యాగీ 60 రూపాయలు వెజిటేబుల్ తో అయితే. అది కూడా టమాటా వేస్తున్నాడు. ఎక్కడెక్కడో క్యాబేజ్ తగులుతుంది అంతే. మ్యాగీ ప్యాకెట్ 10 రూపీస్, మనకి 15 రూపీస్ అమ్మాడు. మ్యాగీ ప్యాకెట్ ఒకళ్ళు కొనుక్కోవాలంటే 15 అమ్ముతున్నాడు. ఇక్కడ అన్ని ఎక్కువేనండి. మనకి పావు బాజీ ఎంత ఉంటుంది, గట్టిగా 30 రూపాయలు ఉంటుంది, అక్కడ 120 రూపాయలు అమ్ముతున్నాడు. జిలేబీ 4 పీసులు 80 రూపాయలు, మనకి అది పావు కేజీయో 1/2 కేజీ వస్తుంది మనకి జిలేబీ. ఇక్కడ 1 ఎగ్ ఎంత చెప్పు? 1 ఎగ్ 10 రూపీస్. సిమ్లాలో 4 గుడ్లు 10 రూపాయలకి. అంటే వాళ్ళు ఏం చేశారంటే బ్రేక్ చేసి కవర్ లో పాలిథిన్ చుట్టి ఇచ్చేసారు షిమ్లాలో. మన వైజాగ్ లో 5 రూపీస్ కి 1 ఎగ్, 6 రూపీస్ కి 1 ఎగ్, 12 రూపీస్ కి 2 ఎగ్స్. వెరీ గుడ్. అవి ఎగ్స్ మామూలు షెల్ తో ఉన్న ఎగ్స్ కాదు, తెచ్చేటప్పుడు డ్యామేజ్ అయిపోయిన ఎగ్స్ అన్నట్లు ఒక కవర్ లో వేసారు, కొన్ని కూడా బ్రేక్ చేశారు. హాయ్ అండి. సో మేమైతే చక్కగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాము. సో ఇప్పుడైతే మేము ఆన్ ది వే. ఈ రోజు అయితే మా ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. మేమైతే వాళ్ళు థ్రిల్, ముఖ్యంగా రిచి క్రిసి మంచు 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 అని అంటున్నారు. చుట్టూరు మంచు పర్వతాలే. ఇప్పుడు లిటరల్లీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. టెంపరేచర్ ఎలా ఉన్నదంటే ఇప్పుడు వచ్చి సన్ రాలేదండి, టైం వచ్చి 10:15 అవుతుంది. ఈరోజు ఎండే రాలేదు అసలు. చాలా చాలా బాగుంది అసలు వెదర్ మాత్రం. అసలు ఆర్ యు ఎక్సైటెడ్? yes. టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోతాము. ఒరే అదంతా కవర్ అయిపోయిందిరా ఫాగ్ తో. సో ఈ రోజు స్నో యాక్టివిటీస్కి వెళ్తున్నామని చెప్పాను కదండి. సో స్నో యాక్టివిటీస్కి వెళ్ళక ముందు మనకి పైకి ఎక్కక ముందే ఇక్కడ డ్రెస్సెస్ ఉంటాయి. రోడ్ లెఫ్ట్ రైట్ ఈ కౌంటర్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మనకి నచ్చిన డ్రెస్సెస్ తీసుకోవచ్చు. సో ఇక్కడే ఆ యాక్టివిటీస్ తగ్గట్టు డ్రెస్సెస్, బూట్స్ అన్ని వేసుకొని అప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఇవి రెంట్కి దొరుకుతాయి అన్నమాట. సో పర్ హెడ్ వచ్చి 250 అంటున్నారు, ఫిక్స్డ్ ప్రైస్ అంట. సో రండి చూద్దాం. మీరు స్నోలో ఆడాలని డిసైడ్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ వింటర్ వేర్ అనేది ఆప్ట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే ఆ రబ్బర్ బూట్స్, అలాగే ఏదైతే జాకెట్స్ ఉంటాయో వాటిని పూర్తి పేరు తెలీదు, కంపల్సరీ ఆప్ట్ చేసుకోవాలి. అలాగే షూలో సాక్స్ కూడా మనం తెచ్చుకోవాలండి. మన సాక్స్ అయితే రెగ్యులర్ సాక్స్ పనిచేయదు. సో నేను డిస్క్రిప్షన్లో
ఆ వింటర్ సాక్స్ లింక్ కూడా ఇస్తాను, అమెజాన్ లింక్, అక్కడి నుంచి కొనుక్కోండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర కొంటే 100 రూపీస్ సాక్స్ పెయిర్. ఆ సాక్స్ మళ్ళీ తడిచిపోతుంది, పని చేయదు. సో వాళ్ళు ఇచ్చేది చీప్గా ఉంటుంది కాబట్టి మిగతావి ఎలాగో మనం రెంట్కి తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ సాక్స్ అయితే మీరు తెచ్చుకోండి, డబ్బులు సేవ్ చేయొచ్చు. అలాగే ఆ గ్లోవ్స్ కూడా అమెజాన్ లింక్ ఇస్తాను, ఆ గ్లోవ్స్ని కూడా అమెజాన్ దగ్గర నుంచే కొనుక్కోండి. ఎందుకంటే వీటితో సాక్స్ గ్లోవ్స్ వాళ్ళు ఇవ్వరండి. సో గ్లోవ్స్ సాక్స్ మనం సపరేట్గా కొనుక్కోవాలి. సో మేమైతే ఇక్కడ చాలా టైం తీసుకున్నాం, ఎందుకంటే మాకు సైజెస్ సెట్ అవ్వలేదు. మేము ఇద్దరం XXL సైజు ప్లస్ కలర్స్ సెట్ అవ్వలేదు. ఎందుకంటే కలర్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాము. సో వీడియోస్ తీయాలి కదా, అందరూ ఒకే కలర్ అయినా వీడియో బాగోదు. సో కాబట్టి డిఫరెంట్ కలర్స్ ఉండాలి, వైబ్రెంట్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని మేము చాలాసేపు అయితే అన్ని కలర్స్ ట్రై చేసాము. సో ఇక్కడ జరిగే కొన్ని మోసాలు చెప్తానండి. ఏంటి అంటే డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరి దగ్గర అయితే టైఅప్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి తీసుకొస్తారు. చాలా కౌంటర్స్ ఉంటాయి. సో ఒకటి ఏంటి అంటే ఒకవేళ మీకు కలర్స్ నచ్చకపోతే, బాగోకపోతే మీరు పక్క షాప్కి వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. రెండోది ఏంటి అంటే వీళ్ళు ఇంకొకటి మనల్ని భయపెడతారు. ఏంటి అంటే స్నో యాక్టివిటీస్ పైన మీకు బుక్ చేసుకోవడానికి దొరకవు, కాబట్టి ఇక్కడి నుంచే బుక్ చేసుకోవాలి, అక్కడ చాలా బిజీగా ఉంటుంది అని అంటారు. అదంతా అబద్ధం అండి. వీళ్ళు ఇక్కడి నుంచే వాళ్ళు దాన్ని బుక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, దాన్ని ఆపుకోవడానికి అవ్వదు. కాబట్టి అలాంటి స్కామ్లో అయితే మీరు పడొద్దు. పైన ఈజీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మీరు చూసి ఏది నచ్చితే అది చేయొచ్చు. మేము చూడండి డ్రెస్సెస్ చాలా కలర్స్ అయితే నేను అపరాజిత ఆప్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం పెద్ద సైజెస్ కాబట్టి డిఫరెంట్ కలర్స్ మేము సెలెక్ట్ చేసుకోవడం చాలా టైం పట్టింది. ఇది చాలా పెద్ద మాఫియా టైప్ అండి. అంటే మనం వీళ్ళది ఏమంటారు, వీళ్ళ జీవనాధారము అలాగని అలా వదిలేయడానికి లేదు. మనల్ని ఎంత మోసం చేయాలో అంత మోసం చేస్తారు. ఇటు డ్రైవర్స్ వీళ్ళు కుమ్మక్క అయిపోతారు. కుమ్మక్క అయిపోయి కిందనే మీరు ప్యాకేజ్ తీసుకోవాలి, పైకి వెళ్తే మళ్ళీ మీకు దొరకదు, లేకపోతే అది ఇది అని మాట్లాడతారు. అలాగే భయపెట్టేస్తారు. అంటే మన చేత సాక్స్లు, గ్లోవ్స్ ఇవన్నీ అవి ఇంపార్టెంటే, కానీ ఉన్న వాటిని కూడా మనం పని చేయవేమో అని భయపెడతారు. సో ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది ఓకేనా. సో ఫైనల్గా డ్రెస్లు అయితే తీసుకున్నామండి. చెప్పినట్టే పెద్ద గందరగోళం, అసలు సెట్ అవ్వాలి నేను. సో ఇప్పుడైతే హెడ్ అయిపోతున్నాం, అక్కడ కలుసుకుందాం మళ్ళీ. పదవంశి అదిగోండి మా కాటేజ్, అదిగోండి మా కాటేజ్, జూమ్ చేస్తున్నాను చూడండి, అదిగోండి అది మా కాటేజ్, వెనకాల స్నో మౌంటైన్స్. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది, ఎదురుగా స్నో మౌంటైన్స్. హాయ్ సనా కన్నా ఈ వీడియో 2 పార్ట్స్లో వస్తుందండి. ఇది పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 దీని కంటిన్యూషన్ వస్తుంది. చాలా లెందీ వీడియో అయిపోతుందని 2 పార్ట్స్లో చేయడం జరిగింది, గమనించండి. సో సొలాంగ్ వ్యాలీ దాటేసామండి. యాక్చువల్లీ సొలాంగ్ వ్యాలీలో మంచు లేదు, సో అక్కడ యాక్టివిటీస్ చేయడానికి ఎక్కువ లేదు అని చెప్పి సొలాంగ్ వ్యాలీ క్రాస్ అయ్యాం. యాక్ రైడ్ ఉంది, జిప్ లైన్ ఉంది, పారాగ్లైడింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మా ప్రిఫరెన్స్ స్నో యాక్టివిటీస్. సో అందుకు సొలాంగ్ వ్యాలీ దాటి అటల్ టన్నల్ దాటిన తర్వాత సిస్సు వస్తుంది, అలాగే క్రోక్షర్ వస్తుంది. సో అక్కడికి వెళ్తున్నాం. సో మేము వెళ్తున్న దారిలోనండి మంచు పడుతుంది, మంచు పడిందండి, ఫ్రెష్ మంచు. అదిగోండి వాటర్ గడ్డ కట్టేసి ఆ పైన చాలా కార్బన్ కనిపిస్తుంది క్లియర్గా. మేము దగ్గరికి వెళ్తున్నా కొలది మంచు మాకు చిన్నగా కనిపించడం మొదలుపెట్టి ఎక్కువగా కనిపించడం మొదలైందండి. ఇంకా ఎలా అంటే ఫస్ట్ టైం మంచు చూస్తున్నామేమో, మా అందరిలో ఉన్న ఎగ్జైట్మెంట్ ఇంకా చెప్పాలంటే పీక్స్లో ఉన్నది అసలు. సో ఒక విధంగా చెప్పాలంటే అది ఒక లైఫ్ టైం డ్రీమ్ కమ్ ట్రూ కదా, సో మంచు చూడాలి అనేసి అని. సో అలా చూసేసరికి నిజంగానే చాలా అంటే ఇంకా హెవెన్కి అంచుల్లో ఉన్నాం అన్నట్టు మా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నదండి. చాలా బాగుంది. చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. ఎక్సైటెడా? yes రెడీ నా చిన్న చేతి ये बिहारों का बंद करो హ్యాపీ గా చేతి लेवल और मशीनरी सब इजी में स्टॉप हो जाता है। मोबाइल ऑपरेट नहीं कर सकते।
ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదంటే అసలు చిన్నప్పుడు కోరిక ఆ స్నో చూడాలి, ఆ మంచు కొండలు చూడాలి అని. బట్ ఫైనల్లీ అది నెరవేరుతున్నప్పుడు ఆ ఫీలే వేరండి. ఒక్కసారి చూడండి. नहीं नहीं आप दिखा दीजिए. कितना है 250 రూపీస్ కుంకుమ పువ్వు 250 రూపీస్ అంటండి. పువ్వు అమ్ముతున్నారండి 250 రూపీస్ అంట. नहीं ठंडा पानी होगा. ज्यादा नहीं, 1 बूंद डालना होगा, 1 बूंद सिर्फ, ज्यादा नहीं 1 बूंद होता है सिर्फ. कलर तो वो मुझे डुप्लीकेट में भी निकलेगा. हाँ वही ओरिजिनल होगा ना, ओरिजिनल गलने के बाद इसका स्मेल आएगा. जब ये गलेगा ना तो इसके बाद में इसका स्मेल आएगा. స్మెల్ చూడు, स्मेल भी आएगा अभी. इसको जो ना చెప్పు సో కుంకుమ పువ్వు అండి. ఒరిజినల్ డూప్లికేట్ డూప్లికేట్ అని చెప్పారు. చూడండి చిన్న వాటర్ వేస్తే మొత్తం కరిగిపోయింది. సో అది డూప్లికేట్ అయినా అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఒరిజినల్ ఇలా కరుగుతుందండి, డూప్లికేట్ అలా ఏమో కలర్ వేసి చేసారేమో అనుకున్నాను, కానీ ఇలా పామి ఇలా మూసి వేరే వాళ్ళ షేట్ మీద ఇలా కొడితే ఇలా కొడితే ఇక్కడ స్మెల్ వస్తుంది. ఎలా వస్తుందో తెలియదు. ఒకవేళ ఆడిగాని ముందు రాసాడేమో అని ఇంకొకరికి పెట్టి చూసాము. అప్పుడు కూడా ఆ స్మెల్ అలా వచ్చింది. అండ్ ఇంకోటి చూడండి మొత్తం కరిగిపోయింది. కుంకుమ తీసుకున్నామండి. సో 250 చెప్పాడు, ముందు 250 చెప్పాడు. ఆ తర్వాత బేరం ఆడితే 150కి వచ్చాడు అనమాట. 2 తీసుకున్నాం. ఓకే థ్యాంక్ యూ. సో కుంకుమ పువ్వు తీసుకున్నామండి. మేము రాగానే ఇతను ఏమన్నారంటే డ్రైవర్ ఏమన్నారంటే అది నకిలీ అవుతుంది, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ అయితే మీకు డ్రై ఫ్రూట్ షాప్ లో దొరుకుతుంది అంతే, ఇదైతే డూప్లికేట్ ఏదో అన్నారండి. అరిటాకులను ఏదో చేసి ఆ పర్ఫ్యూమ్ రాసిస్తారు అనేసి అని. అయ్యుండొచ్చు కూడా, చెప్పలేము. బట్ ఏంటంటే ఎవరైనా వచ్చి మీరు అక్కడ నుంచి ఏం తీసుకొచ్చారు అని అడిగితే చూపించాలి కదా, అంటే ఇది తీసుకున్నాము అని. బట్ మాకు కూడా ఒక మెమరీ ఉంటుంది, అది ఒరిజినల్ డూప్లికేట్ అని పక్కన పెడితే. సో తీసేసుకున్నాము. ఎంత కొనుక్కున్నప్పుడు మాత్రం చూసుకోండి తెలుసు. ఒకవేళ మేము మోసపోయాం అనుకోండి, మీరు కొనుక్కుంటే మళ్ళీ మీరు మోసపోతారు. చెక్ చేసి తీసుకోండి. ఒరిజినల్ అయితే అంటే ఆడుకు అంత క్లియర్ గా మెల్ట్ అయిపోయింది. ఇవన్నీ చూపించండి. ఇవన్నీ జిమ్మిక్కులు అండి, జిమ్మిక్కులు అంటే టూరిస్టులు కదా, జిమ్మిక్కులు చేస్తారు. సరే 150. సో అటల్ టన్నల్ ఎంటర్ అవుతున్నామండి, చూపిస్తాను ఒక్కసారి మీకు వ్యూ. సో ఫైనల్లీ అటల్ టన్నల్ అండి. అన్ని వీడియోస్ లో చూడటమే, ఇప్పుడు మేమే ఎంటర్ అవుతున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఫైనల్లీ సో ఇప్పుడు అటల్ టన్నల్ ఎంటర్ అవుతున్నాం కదండి. సో ఇది కంటిన్యూస్ గా 9 కిలోమీటర్స్ టన్నల్ ఉంటది. ఇది సౌత్ పోర్టల్. ఆల్టిట్యూడ్ 10,040 feet లో ఉన్నామండి మేము. సో హియర్ వి గో. సో ఇలాగ కంటిన్యూస్ గా 9 కిలోమీటర్స్ అండి టన్నల్ లోపల నుంచే వెళ్తున్నాం మేము. నేను అందరూ హాయ్ చెప్పండి. మాకు మనాలి ఒక డ్రీమ్ డెస్టినేషన్ అండి. మీలో ఎంతమందికి మనాలి ఒక డ్రీమ్ డెస్టినేషన్ కింద కమెంట్స్ లో తెలియచేయండి, మేము కూడా తెలుసుకుంటాం. ఇదిగో రోడ్డు మీద చూడ్డాడు, ఇదిగో ఇదంతా స్నో. ఇదిగో రిచి హ్యాపీ. ఫస్ట్ టైం అంత స్నో చూసేలోపటికి మా సంతోషానికి అవధులు లేవండి. నేనైతే చూశాను, కానీ ఎంత చూసినా సరే మళ్ళీ ఇంకొకసారి మా పిల్లలకి చూపెడుతున్నానని ఆనందంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ దూరం నుంచి అనుకున్నాం, దగ్గర నుంచి చూసేలోపటికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అటల్ టనల్ క్రాస్ అయిపోయామండి. అటల్ టనల్ క్రాస్ అయిన తర్వాత కోక్సర్కి వెళ్తున్నాము. మధ్యలో హాల్ట్ ఇచ్చాము అటల్ టనల్ దాటిన తర్వాత, అంటే వాష్రూమ్కి వెళ్ళడానికి. మళ్ళీ మనకి అక్కడ ఇబ్బంది అవుతుంది అనేసి అని పర్ హెడ్ వాష్రూమ్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఒకసారి చూడండి, అటు సైడ్ రివర్ ఫ్లో అవుతుంది, ఒక పక్కన మంచు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
ఇక్కడ మళ్ళీ డ్రైవర్స్ చేసే మోసాలు మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఏదైతే అటల్ టన్నల్ బయటకు వచ్చిన తర్వాత స్నో యాక్టివిటీస్ అన్నీ అక్కడే ఉన్నాయండి. మాకు చాలా నచ్చింది, ఇక్కడ ఆపేయమని చెప్పాము. బట్ ఆ డ్రైవర్ చెప్పింది ఏంటంటే ముందు ఇంకా బాగుంటుందండి అని చెప్పాడు. సో మేమైతే తీసుకెళ్ళమన్నాం, కానీ చాలా దరిద్రంగా ఉంది ఆ ప్లేస్. అయితే మమ్మల్ని ఎందుకు ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ఉంటాడు అని మేము ఆలోచిస్తే, ఒకటి 2 ప్లేస్లు అంటే మేము ఇక్కడ ఆపి కొంచెంసేపు ఎంజాయ్ చేస్తే మళ్ళీ తిరిగి అక్కడికి కూడా మమ్మల్ని తీసుకెళ్ళమంటారు. 2 ప్లేసులు తిరగాల్సి వస్తుంది. ఒకేసారి తీసుకెళ్ళి అక్కడ పడేస్తే సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. కాబట్టి మనం కూడా రిలాక్స్ అయిపోవచ్చు, పడుకోవచ్చు అనే ఆలోచన ఒకటి. రెండోది ఏంటి అంటే పార్కింగ్లో ఫీలో డిఫరెన్స్ ఏమైనా ఉంటే, ఇక్కడ ఒక 300-400 ఉండి అక్కడ తక్కువ ఉంటే వాళ్ళు పార్కింగ్ ఫీ ఎగ్గొట్టడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుందండి. సో 2 ప్లేసుల్లో డిఫరెన్స్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తే కంప్లీట్గా డిఫరెన్స్ ఉందండి. ఏదైతే కోక్సరా మనం వచ్చింది, కోక్సర్లో ఒక రకంగా చెత్తగా బురదగా అసలు అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయా అనే విధంగా అక్కడ ఉంది. సో ఇక్కడ చూసినప్పుడు ఏదైతే మేము మళ్ళీ రిటర్న్ వెళ్తామో ఆ ప్లేస్ అయితే అద్భుతంగా ఉందండి. చాలా గొడవ అయితే అయింది, చాలా పెద్ద గొడవ అయింది. ఇంక లిటరల్గా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో, మేము ఎలా వస్తామో అని మేము అనడమే కాదు, కానీ అతను చాలా రూడ్గా మాట్లాడాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్ కరాఖండిగా తీసుకెళ్ళమని చెప్పండి. సో ఇలాగైతే మనం పే చేస్తున్నాం కాబట్టి మనం డిమాండ్ చేసే రైట్ కూడా మనకు ఉన్నది. వాళ్ళు ఎంత అడిగినా కూడా మనం ఏ డెస్టినేషన్కి అయితే పే చేస్తామో అది వాళ్ళు కంపల్సరీగా తీసుకువెళ్లాల్సిందే, అది మన రైట్ కూడా. సో కోక్సర్కి వచ్చామండి. కోక్సర్ నుంచి మళ్ళీ రిటర్న్ అటల్ టన్నల్ పక్కన సిస్సు ఉన్నారు కదా, అక్కడే యాక్టివిటీస్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మనల్ని ఒక దగ్గర ఆపేస్తారు, అక్కడ నుంచి మనం నడుచుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes నడుచుకొని ముందుకెళ్తే అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయంట. చిన్నపిల్లలు కొంచెం డౌట్ కూడా చెప్తున్నారు, అన్ని యాక్టివిటీస్ దొరకమని కూడా చెప్తున్నారు. అంత దూరం నడిచి డ్రెస్సుల్లో మోసుకొని ఎందుకు, అన్ని అక్కడ ఒకే దగ్గర ఉన్నాయి కదా అని మళ్ళీ మేము రిటర్న్ అటల్ టన్నల్ వైపే వెళ్ళిపోతున్నాము. ఇంకోటి ఏంటంటే సిగ్నల్ ఉండదండి, ఫింగర్స్ క్లోజ్ చేసేస్తున్నా కెమెరా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ప్రాపర్ గా తెలియదండి, సరిగ్గా ఒకళ్ళు ఇది చెప్తున్నారు, ఒకళ్ళు అది చెప్తున్నారు. సో అందుకనే ఎందుకు వచ్చిన బాధ. మాకు ఆ ATV రైడ్ ఉంది కదా, బైక్ రైడ్, సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో అక్కడైతే యాక్టివిటీస్ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి, పక్క పక్కనే చెయ్యొచ్చు కదా అని ఇంకా మేము అక్కడికే వెళ్ళిపోతున్నాము. ప్లస్ ఇక్కడ సిగ్నల్ ఉండదండి. డ్రైవర్ మీద కూడా ఆల్మోస్ట్ మాకు ఒక 1/2 an hour పట్టింది, 1/2 an hour ఇంకా ఎక్కువే పట్టింది, అయితే ఇంకా ముందే వెళ్ళిపోయే వాళ్ళమి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. సో మనకి ఎక్కువ ఎయిర్టెల్ వాడతాం కదా, సో ఇక్కడ ఎయిర్టెల్ పనిచేయట్లేదు, సో జియోయే వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ జియో సిమ్ ఒకటి ఆల్టర్నేటివ్ తెచ్చుకోండి మీ జియో కాకపోతే. అలాగే మీ డ్రైవర్ కూడా జియో ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే డ్రైవర్తో కమ్యూనికేషన్ చేయడానికి చాలా కష్టం. సో అదొకటి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అటల్ టనల్ క్రాస్ అయిన తర్వాత మనం రైట్ సైడ్ తిరిగితే స్నో యాక్టివిటీస్ ఉంటాయండి. ఆ తర్వాత రోడ్ పట్టుకొని ముందుకు వచ్చినట్టయితే మనకి లాహోల్, స్పిటి, కోక్సర్ ఇవన్నీ ప్లేసెస్ తగులుతాయి. బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. అటల్ టనల్ కి లెఫ్ట్ సైడ్ సిస్సు ఉంటుంది. ముందు ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి. స్టే ట్యూన్. ఫైనల్లీ వచ్చేసామండి. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. రండి. బ్యాక్గ్రౌండ్ లో ఫీల్ కూడా చాలా బాగుంది, ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము. రండి. నిజం కిసివ్ చూడండి, భలే ఉంది బుజ్జిగా. మరి ఇచ్చి అయితే ఇది ముందు బొమ్మ అనుకున్నాడంటండి. సో ఎందుకంటే అది కనీసం చిన్నది కూడా కదలట్లేదు. సో క్రిస్సీకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి. ఆడు బర్త్డేకి డాగ్ అడుగుతున్నాడు. నేను సరదాగా అంటుంటాను, ఇప్పుడే 2 డాగులను పెంచుకుంటున్నాను రా, ఇంకో డాగ్ ఎందుకు అని. బట్ నాకు గంటకు ఒకసారి, రోజుకు 10 సార్లు గుర్తు చేస్తుంటాడు. డూ యూ రిమెంబర్ అని అడుగుతూ ఉంటాడండి. అంటే గుర్తుందా నీకు, నా బర్త్డేకి ప్రామిస్ చేసావు అని. వాడికి యానిమల్స్ అంటే అంత ఇష్టము. సో వాళ్ళ సరదా కూడా తీరిపోయింది. నువ్వు జారిపోతావు వంశీ, ఇలా ఎక్కమంటున్నా. గుద్దు ఇలా హోల్ చేయి, గుద్దు అలా కాదు, తొయ్యిరా. రారా రాకరిస్తే
రిచి ఆగు, కూర్చొని స్పీడ్ ఇవ్వు, సైడ్కి రా క్రిస్టి. స్పీడ్ స్పీడ్ స్పీడ్, అది వెరీ గుడ్. నేను ఎలా దగ్గరికి స్టార్ట్. రెడీ. పట్టుకోరా అంతే. కానీ ఫోన్ మీద ఇస్తారు. ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తామండి. చాలా 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 బాగుంది అసలు ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం. పక్కన స్నో యాక్టివిటీస్, పక్కన చల్లదనం, ఈ మంచు కొండలు, వేరే ప్రపంచంలో ఉన్నట్టున్నది అసలు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. సో ఏటీవీ రైడ్కి వెళ్తున్నామండి. సో ఏటీవీ రైడ్ చూద్దాం ఎలా ఉంటుందో, ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు. ఒక చిన్న మాట అండి, ఈ స్నో మౌంటైన్స్ దగ్గరకు వచ్చినప్పుడు బాగా చిన్నపిల్లలు అంటే మంత్స్ బేబీస్ లేకపోతే 1-2 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అలాగే సీనియర్ సిటిజన్స్ చాలా ఇబ్బంది పడతారు. వీలైతే చిన్నపిల్లల కోసం మీరు ప్రామ్స్ తెచ్చుకోండి, కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉండవు, పెద్దవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఇది ఒకసారి గమనించుకోండి. సో ఇవి 2 రైడ్స్ ఉన్నాయి. ఒక లాంగ్ రైడ్, ఎక్కడైనా మ్యాజిక్లే ఇవి. సో షార్ట్ రైడ్ ఏమో 1000 రూపీస్, తీసుకెళ్ళి వెంటనే తీసుకొచ్చేస్తారు, ఫోటో కోసం ఆపుతారు. లాంగ్ రైడ్ అయితే 1/2 hour ఉంటుంది అన్నారు. దాంట్లో కూడా మస్కా కొడతారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. మేమైతే 4 adults 2 kids కదండి, అంటే టోటల్ 6 కదా. మేము 2 ఏటీవీ బైక్స్ తీసుకున్నాం, అంటే ఒక్కొక్క దాని మీద 3, డ్రైవర్తో పాటు 4 అలాగా మేము ఆప్ చేసుకున్నాము. మేమైతే ఏటీవీ రైడ్ బుక్ చేసుకున్నామండి, వెళ్తున్నాము. ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిపోతుందో మీరు ముందు వీడియోలో చూస్తారు. మాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ మంచులో ఈ చలిగా బాగుంది. వెహికల్స్ కూడా మంచి ఆ స్పోర్ట్ ఫీల్ వచ్చింది. ఈ ఏటీవీ రైడ్స్లో 2 ఉన్నాయండి, షార్ట్ రైడ్ ఒకటి, లాంగ్ రైడ్ ఒకటి. లాంగ్ రైడ్ మేము ఆప్ చేయలేదు, ఎందుకు అంటే అంత అవసరం లేదని అనిపించింది, చాలా డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. రెండోది ఏంటి అంటే ఈ షార్ట్ రైడ్ లాంగ్ రైడ్ తీసుకున్నా మనకు డ్రైవర్ అడ్డంగా ఉంటాడండి, మనం డ్రైవ్ చేయడానికి వాళ్ళు ఇవ్వరు. సో కాబట్టి మనకి ఏం కనపడదు. సో ఒకటేంటి నేను ఎంజాయ్ చేసేది, లాస్ట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సెల్ఫ్ డ్రైవ్కి ఇస్తారు, అదైతే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే ఎదుగోండి చూడండి, పక్కకు ఒంగుని చూడాల్సి వస్తుంది, ఎదురుగా ఏది ఉందో మాకు పెద్దగా కనపడలేదు. మా పాటలు చూసారు కదండి, అటు రైడే ఎంజాయ్ చేయాలా, వీడియోయే తీయాలా, అసలు అర్థం కాని పరిస్థితి. కానీ ఫైనల్గా మేము వీడియో పెట్టిన తర్వాత చాలామంది ఏం కమెంట్ చేస్తారంటే వీడియో చాలా బాగా ఉన్నదండి, మీతో పాటు మేము కూడా ట్రావెల్ చేసినట్టు అనిపించింది, మేము చూడని ప్లేసెస్ కూడా మీరు చూపిస్తున్నారు అన్నటప్పుడు ఆ ఎంజాయ్మెంట్, ఆ హ్యాపీనెస్సే వేరండి.
చెయ్యి వెళ్ళు స్పీడ్. లాస్ట్ వీడియోలో మేము రిక్వెస్ట్ చేసినప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యి వీడియోని అయితే లైక్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన వాళ్ళందరికీ. సో మీరు వీడియో ఇంతవరకు చూశారు అని అంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరు ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అది చాలా మాకు ఎంకరేజింగ్గా హ్యాపీగా ఉంటుంది, అలాగే చాలా మందికి సజెస్ట్ అవుతుంది కూడా. సో మీరు వీడియోలో ఏ పార్ట్ మీకు బాగా నచ్చిందో కూడా మెన్షన్ చేసి కింద కమెంట్స్లో తెలియచేయండి. మాకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇప్పుడైతే రైడ్ కంప్లీట్ చేస్తామండి. వచ్చి మళ్ళీ ఇక్కడే పార్క్ చేస్తామన్నమాట. రైడ్ అయితే చాలా బాగుంది. వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. మేమైతే సెల్ఫ్ డ్రైవ్ కూడా చేసాము. అక్కడ రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వాళ్ళు మనల్ని తీసుకెళ్లే కన్నా మనం ఓన్ గా డ్రైవ్ చేసుకొని వెళ్తే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది నచ్చింది. నువ్వు జాగ్రత్త, స్లిప్ అవుతావు. హాట్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందులో ఇంకా ఎక్కువ ఫన్, ఇంకా ఎక్కువ అడ్వెంచర్ అయితే ఉండబోతుంది. సో స్టే ట్యూన్. బై బై, టేక్ కేర్.